జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ మిత్రత్వంలో మనం దిట్టలం కావాలి అంటూ మనకి ఆయన తెలియజేసిన ఎన్నెన్నో విషయాల్లో మరొక ఆణిముత్యమని మనం వింటేనే మనకు తెలుస్తుంది కదండి. సో గాడ్ అంటే సృష్టికర్త అంటే స్వయం ప్రకాశాన్ని కలిగిన స్వీయ ఆత్మ కళ్యాణకారకుడు. నిరంతర ధ్యాన సాధనతో అనేక వందల జన్మలు గడిపిన మనం అంతా కూడా ఆత్మ స్వయం ప్రకాశంతో కూడిన స్వీయ సృష్టికర్త అంటే గాడ్ స్థాయిని ఏనాడో పొంది ఉన్నాము. ఇప్పుడు మనం గత అనేక జన్మలుగా చేస్తూ వచ్చిన లోక కళ్యాణ కార్యక్రమాల ఫలితంగా పొందిన గాడ్స్ అనబడే స్వీయ ఆత్మ కళ్యాణ కారకుల స్థాయి నుంచి సామూహిక ప్రతిపత్తిని కలిగిన సహసృష్టికర్తలం, కోఆపరేటివ్ క్రియేటర్స్ అంటే విశ్వ కళ్యాణ కార్యకర్తల స్థాయికి ఎదగటం జరిగింది. అందుకే ఇప్పుడు మనం అనేక ఇతర లోకాల ఆత్మస్వరూపులతో కలిసి విశ్వ కళ్యాణ యజ్ఞంలో కళాకారులందరూ కూడా ఎవరికి వారే తమ వాయిద్యాల ద్వారా అద్భుతమైన సంగీతాన్ని, కొత్త రాగాలను సృష్టించటంలో దిట్టలై ఉంటారు. దిట్టలైన ఈ సృష్టికర్తలంతా కలిసి తమ వాయిద్యాలైన సితార్, ఫ్లూట్, వయలిన్, మృదంగం, తబలా వంటి వాయిద్యాలన్నిటిపై తమవైన రాగాలను పలికిస్తూనే ఇతర రాగాలాపనలతో వాటిని సమన్వయపరుస్తూ పరస్పర సహకారంతో చక్కటి సింఫోనీ నాద సంగీతాన్ని సృష్టిస్తారు. ఇందుకు గాను వారు ఒకరి శృతిని మరొకరు ఎరుకలో ఉంచుకుంటూ, ఒకరి లయను మరొకరు అందిపుచ్చుకుంటూ, ఒకరి తాళంతో మరొకరు తాళాన్ని మేళవిస్తూ పరస్పర సహకారం చేసుకుంటారు. ఇక్కడ ఎవరేం చేస్తారు అన్నది వారి సొంత, కానీ అంతా కలిసి ఒకానొక అద్భుతాన్ని సృష్టిస్తారు. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తమ విభాగాల్లో ఎవరికి వారే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్న సృష్టికర్తలు. అలాంటి సృష్టికర్తలంతా కలిసి పరస్పర సహకారంతో సహసృష్టికర్తలుగా తమ సృష్టి కళా నైపుణ్యాలను ఇతరుల సృష్టి కళా నైపుణ్యాలతో మేళవిస్తూ ఈ భూమి మీద కొత్తగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే మహాద్భుతాన్ని ఆవిర్భింపచేశారు. ధ్యానంతో విస్తృత ప్రయోగాలు చేస్తూ అనుభవ జ్ఞానాన్ని ప్రోగు చేసుకోవటంలో మాస్టర్ని పొందుతున్న వీరిని చూసి ధ్యానం చేయని వాళ్ళు స్ఫూర్తిని పొంది తాము కూడా ధ్యానం చేయటం మొదలు పెడతారు. ఈ విధంగానే ప్రపంచమంతా కూడా ధ్యాన ప్రపంచమయ్యి అందరూ తమ బాధల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. సంగీతం రానివాడు ఏదో ఒకరోజు నేనెందుకు సంగీతం నేర్చుకోలేదు అని ఏడ్చినట్లు, సితార్ వాయించటం రానివాడు నేనెందుకు సితార్ నేర్చుకోలేదు అని వగచినట్లు, ఏదో ఒకరోజు ఒకానొక ధ్యానం చేయనివాడు నేనెందుకు ధ్యానం నేర్చుకోలేదు అని దుఃఖపడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏది చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ధ్యానం చేయకపోతే మాత్రం ఎంతో కోల్పోవలసి వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉన్నప్పుడే కాదు, చనిపోయి ఇతర లోకాల్లోకి వెళ్ళాక కూడా ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది. నిజంగా పత్రిజీ ఏది చెప్పినా కూడా దానిలో సత్యమే ఇమిడి ఉంటుంది. నిజంగానండి, ధ్యానం చెయ్యకపోతే మాత్రం మనం చాలా కోల్పోయిన వాళ్ళమే అవుతాము. ఈ ధ్యానం అనే ఈ అద్భుతమైన ఫలాన్ని అందుకొని ఫలితాన్ని పొందుతున్న నాలాంటి వాళ్ళు ఎందరెందరో కూడా దీనికి ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మాస్టర్స్ ఒక్క ధ్యానం చేస్తే చాలు. కేవలం ఇది మెంటల్ పీస్కి మాత్రమే కాదండి. మెడిటేషన్ ఈజ్ ద మెడిసిన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేనే దానికి ఉదాహరణ. చాలా వాటికి ధ్యానం ఒక పరిష్కారము. ఎవరిని అడగక్కర్లా, ఏ దేవుడికి మొక్కుకోనక్కర్లా,
ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లా, ఏం చేయక్కర్లేదండి. నిరంతరం భగవంతుడిని కూడా అడుక్కుంటూ ఉన్నప్పుడు మనస్సు, ఆత్మ అలసిపోతుంది కూడా. అలానే భగవంతుడు కూడా విసిగిపోతాడేమో. నిరంతరం అడుక్కోవటమేనా, అడగకుండా తనకేం కావాలో తాను సాధించుకోవాలన్న ఆలోచన ఈ మనిషికి ఎప్పుడు వస్తుంది అని భగవంతుడు కూడా వాపోతాడేమో. నిజంగానండి, పత్రిజీ ద్వారా మనకు అందిన ఈ మహాద్భుతమైన శ్వాస మీద ధ్యాస పెడితే చాలు మాస్టర్స్. ఏది అందాలో మనకి తెలియని వాళ్ళు కూడా మనకి సహకరించి సహాయం చేసి మనకు అందిస్తారు. ప్రత్యేకంగా ఏ సంకల్ప ధ్యానాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా చాంతాడంత మాస్టర్స్ని మనం పిలవాల్సిన పని లేదు. పత్రిసారి ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఆహ్వానించడం కానీ అలా ఏం చేయరు. కళ్ళు మూసుకోమంటారు, వేళల్లో వేళ్ళు, కాళ్ళు క్రాస్ చేసుకోమంటారు, ఫ్లూట్ స్టార్ట్ చేస్తారు, అంతే. సో మాస్టర్స్, పత్రిజీ ఏదైతే తెలియచేశారో అది మనం ఆచరించటమే నిజమైన శ్వాస మీద ధ్యాస ధ్యానము. అదే ఆనాపానసతి అన్నారు బుద్ధ భగవానుడు. రైట్ అండి? పైలోకాల్లో అంతా సత్యమే ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం మరుపు వచ్చి అది కాస్త అసత్యంగా మారిపోయింది. పిరమిడ్ మాస్టర్లుగా మనం పని అంతా కూడా ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ కొంచెం మరుపుని పోగొట్టి ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకునేటట్లు చెయ్యటం, పైలోకాల్లో ఉన్న బృందావనాలను ఇక్కడ పునఃస్థాపించి ప్రతి ఒక్కరూ గోవిందుని తత్వంతో విలసిల్లేలా చేయటం. అసలు మనమంతా కూడా ఈ భూమి మీదకు రాకముందు పైలోకాల్లోని బృందావనాల్లో సభ్యులమే. ఒకే ఆత్మసత్యంతో, ఒకే ఆలోచనతో, ఒకే మాటతో కలిసి జీవించే గోవిందుళ్ళ అక్కడ మనం ఆ బృందావనంలోని బృందగానాలకు మహిమరిచిపోయిన వాళ్ళమే. ఇప్పుడు అలాంటి బృందవనాలను ఈ భూమి మీద కూడా స్థాపించడం కోసమే మనం ఇక్కడికి దిగి వచ్చాము. సామూహిక చైతన్యంలో మాత్రమే మనం నేను అనే పరిమితి స్థాయికి చెందిన మనస్సు నుంచి అంత ఒక్కటి అన్న విస్తృత స్థాయికి చెందిన బృందావనంలోకి ప్రవేశిస్తాము. సంగీత జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళంతా సంగీత కార్యక్రమంలో కలిసి పనిచేసినట్లు ఆత్మజ్ఞానంతో విలసిల్లే వారందరూ పిరమిడ్ మాస్టర్లుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చేరుతుంటారు. చేరి మిత్రత్వంలో మరింత పట్టును సాధిస్తూ మిత్రత్వ దిట్టలుగా వెలుగుతుంటారు. మనం ఈ ప్రపంచంలో డబ్బు, ఆస్తులు మరేం రాకపోయినా పర్వాలేదు, కానీ అందరితో మిత్రత్వం నేర్పుతూ మిత్రత్వంలో దిట్టలు కాకపోతే లాభం లేదు. అందుకే మిత్రత్వంలో దిట్టలుగా కావటమే జన్మ లక్ష్యంగా పెట్టుకోవాలి. మానం, అవమానం, చావు, రేవు ఏదైనా కానీ పరస్పర మిత్రత్వాన్ని మాత్రం వదిలిపెట్టకపోవటమే బృందగాన లక్ష్యం. ధ్యానంలో ఉండటమే స్వర్గం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి. మన సజ్జన సాంగిత్యం మనమే చేసుకోవాలి. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది కనుక మనం మన ధ్యానం చేశాక దుఃఖంలో నుంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, మరి దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. పరిగెత్తాలంటే కష్టం, కానీ కుదురుగా కూర్చోవటానికి ఏం బాధ? ధ్యానంలో లేకపోవటమే నరకం, మరి ధ్యానంలో ఉండటమే స్వర్గం. కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం, మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందామని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. రియల్లీ మాస్టర్స్, మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. ధ్యానం చెయ్యటము, ధ్యానాన్ని అందించటము, జ్ఞానం పొందటము, జ్ఞానాన్ని పంచటమే మన యొక్క విధి, మన కర్తవ్యం కదండి.
రేపటి రోజున ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి అంటూ పత్రి సార్ తెలియజేస్తున్నారు. మరి తెలుసుకోవటానికి సిద్ధంగా ఉందామా? థ్యాంక్ యూ.